లాస్ట్ టైం కలిసాము. అవును. అప్పటికే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇది ఎందుకు అడగాలనుకుంటున్నా అంటే బైకర్ మూవీ గురించి శర్వానంద్ గారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు లుక్లో. మిమ్మల్ని చూస్తే కనుక ఎవడి సుబ్రహ్మణ్యం టైంలో ఐ థింక్ మీరు అప్పుడు కిడ్ ఇంకా అనుకుంటా చదువుకుంటున్నారు ఏదో అడుగుతా. అప్పటి నుంచి ఇప్పటికీ మీరు కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా. లాస్ట్ టైం కలిసినప్పుడే అనుకున్నా చాలా చేంజ్ అయ్యారని, ఇప్పటికీ కూడా ఇంకా చేంజ్ కంటిన్యూ చేశారు. ఆయనతో పాటు మీకు కూడా అది అంటే ఒక టాస్క్ ఉందా అలాగా కొంచెం నేను కూడా ఎలా కనబడాలి అని అలా అంటున్నారా? యాజ్ అన్ యాక్ట్రెస్ డెఫినెట్గా అండి మన ఫిజిక్ని కానీ ఫేస్ని కానీ కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ది ఆడియన్స్ టు రిసీవ్ వాట్ వీర్ డూయింగ్. అండ్ అంటే ఎంత న్యాచురల్ అయినా అమ్మాయిల్ని కొంచెం చూస్తే బ్యూటీ ఉంటే ఇంకొంచెం చూడాలనిపిస్తుంది కదా. సో ఎస్పెషలీ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ శర్వా ఇస్ అన్ అథ్లీట్. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా డ్రాస్టిక్గా ఉండేది. కానీ ఆయన పక్కన మీరు మ్యాచ్ కావాలి కదా. మ్యాచ్ అవ్వాలి. సో నేను మాక్సిమం ట్రై చేశాను, అది ఆడియన్స్ చూసి చెప్పాలి. బట్ సాంగ్ లో అది మేము చూసాం కదా, అది క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఎక్కువ ఉందేమో. ఓకే, కనిపిస్తుంది అంటే బాగా నోటీసబుల్ గానే అనిపించింది. అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం టైంలో మీరు ఏం చదువుకుంటున్నారు? అప్పుడు నేను 11th క్లాస్లో ఉన్నాను. జస్ట్ ఇంటర్ అయితే 11th క్లాస్ ఎవరికి తెలియదు అంటే అందరికి తెలుసు ఆ టైంలో. ఎస్. తర్వాత అంటే మీరు అనుకున్నారా నేను కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితేనే బాగుంటుంది కొంచెము, లేకపోతే సినిమాల్లో హీరోయిన్స్గా కంటిన్యూ అవ్వడం అనేది ఏమన్నా కష్టం అని చేంజ్ అయ్యారా, లేకపోతే అది అనుకోకుండా జరిగిందా? మాక్సిమం అనుకోకుండా జరిగింది. ఆ ఏజ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా యాజ్ యూ ఏజ్. అండ్ విమెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే వీ లుక్ మోరలెస్ సేమ్ యాజ్ వి ఏజ్. అండ్ మేబీ 40s వచ్చాక మేబీ ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందేమో. బట్ వైల్ వి యంగ్ వి స్టిల్ లుక్ ద సేమ్. మేబీ కొంచెం వెయిట్ లాస్ అటు ఇటు. అండ్ ఓవరాల్ మనల్ని మనం కొంచెం తెలుసుకుంటే ఆ గ్లో కానీ ఆ మాట్లాడే విధానం కొంచెం మారుస్తుందేమో. సో దట్స్ వాట్ ఐ థింక్.